హైదరాబాద్కు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ చేరుకున్నారు. రేపు ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదికను అందించే అవకాశం ఉంది. నివేదిక అందితే వచ్చే క్యాబినెట్లో పీసీ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విద్యుత్ సంస్థలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వానికి జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ కమిషన్ నివేదికను అందజేసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ రేపు ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదికను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నివేదిక అంతే వచ్చే క్యాబినెట్లో పీసీ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అజీమ్, కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కి ఈ నెల 30 తేదీ వరకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ముగుతుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మనకు సుదీర్ఘంగా ఏదైతే కాళేశ్వరం కమిషన్ లో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిని ఇప్పటికే విచారణ కూడా చేసి సుమారు 115 మందిని ఇప్పటికే విచారణ చేసింది. అటు వేలకు సంఖ్యలో పేపర్లను ఇప్పటికే ఏదైతే నివేదిక రూపంలో కూడా సిద్ధం చేసింది. అందరి దగ్గర అఫిడేవిట్లు కూడా ఇప్పటికే లిఖిత పూర్వకంగా తీసుకుంది. కాళేశ్వరం సంబంధించినటువంటి 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో అన్నారం, మేడిగడ్డ, సుందిల్లకు సంబంధించినటువంటి 3 ప్రాజెక్టుల కుంగుపాటుకు సంబంధించినటువంటి అంశంపై అప్పుడున్నటువంటి ఈఎన్సీఐలు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సీఎం, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ సెక్రటరీ, ఇలా ఎంతో మందిని ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ నెల 31 వరకు కాళేశ్వరం కమిషన్ కి ఇప్పటికే ఏదైతే సమయం ఇచ్చింది. మరి ఈ సమయం లోపే కాళేశ్వరం కమిషన్ ఈసారి ఖచ్చితంగా నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఆల్రెడీ సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ రోజు లేదా రేపటి లోపు ఏదైతే ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ తన నివేదికను ఇవ్వనున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే పీసీ ఘోష్ కూడా హైదరాబాద్ కు చేరుకున్నట్లు కూడా మనకైతే ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ ఈ పూర్తి స్థాయి నివేదికను తనతో పాటు తీసుకొచ్చారని సిద్ధం చేసి ఉంచినట్టు తెలుస్తుంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఈ నివేదికపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి రానున్నటువంటి కేబినెట్ సమావేశంలో పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను కేబినెట్ లో పెట్టి దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే ఒకవైపు ప్రభుత్వం మాత్రం కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిపై ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ఈఎన్సీలు కావచ్చు, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వీరందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. 1000 కోట్లలో అవినీతి జరిగింది, అలాగే ప్రాజెక్టులు కూడా కుంగిపోయాయని చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం కేటీఆర్, హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాళేశ్వరంలో ఎక్కడ అవినీతి జరగలేదు, చాలా నిష్పక్షపాతంగా ప్రాజెక్టు నిర్మించాము, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఈ రోజు 1000 ఎకరాలకు నీరు అందుతున్నారు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏ రకంగా ఉండబోతుంది, ఒకవేళ సిద్ధమైనట్లయితే దాంట్లో ఏ అంశాలను కాళేశ్వరం కమిషన్ పొందుపడుతుంది? ఎందుకంటే అధికారులందరూ కూడా ప్రభుత్వం వైపు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తేనే చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఇటు పొలిటికల్ లీడర్స్ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలందరూ అయితే ఆ అధికారులు ఏ రకంగా సూచించారో ఆ రకమైన సూచనల మేరకు చేశామని ఇరు వర్గాలు ఇరువైపులకు చెప్పుకోవడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఎలా ఉంటుంది, ఎలా ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. మరి నిజంగానే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇస్తుందా, లేదంటే మరింత సమయం అడుగుతుందా, అడిగితే మరొకసారి ప్రభుత్వం ఏ మేరకు సమయం పెంచుతుంది, లేదంటే కాళేశ్వరం నివేదిక ఇచ్చినట్టయితే ప్రభుత్వం రానున్న కేబినెట్ లో దీనిపై చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ ఆసక్తి అయితే ఇటు రాజకీయ వర్గాల్లో తెలంగాణ ప్రజల్లో అయితే నెలకొంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజమ్.